కానీ ఇప్పుడు ఇన్ని తప్పులు జరిగినాయి కులగన్న సర్వేలో. నిజానికి కూడా చాలామంది సమాచారం కూడా ఇయ్యలేదు. మీరన్నట్టు ఇంటి పక్కల సర్వేలు కొన్ని అసలు వాళ్ళే రాసుకపోయారు. గవర్నమెంట్‌కి తెలిసి కూడా ఎందుకు బుకాయించే ప్రయత్నం చేస్తుంది? ఏం చెప్పదలుచుకుంది సొసైటీకి వాళ్ళు? సొసైటీ వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారంటే, రెడ్డిస్ సంఖ్యను పెంచి చూపదలుచుకున్నారు ఒకటి. గవర్నమెంట్ ఉన్నది రెడ్డిస్‌ది కాబట్టి, హ్మ్. రెడ్ల సంఖ్యను కొంచెం పెంచి చూపెట్టదలుచుకున్నారు. బీసీలల్లా లీడర్‌షిప్ రోల్‌లో ఉండేది మున్నూరు కాపు. హ్మ్. వీళ్ళు ఒకసారి వీళ్ళ కమ్యూనిటీ నుంచి ఎందుకంటే ఇప్పటికి కూడా మనం ఈ మొట్టమొదటిసారి సమైక్య రాష్ట్రంలో గానీ, తెలంగాణలో గానీ, ఒక మున్నూరు కాపు నుంచి మంత్రి లేకుండా ఉన్న క్యాబినెట్ ఇదొక్కటే. హ్మ్. 78 సంవత్సరాల చరిత్ర. ఓకే. మున్నూరు కాపు మినిస్టర్ లేకుండా ఉన్నది ఇదొక్కటే. హ్మ్. బీసీలకు గూడా చాలా తక్కువ ఇచ్చారు. మరి జనాభాలో బీసీలది 46% అని ఈయనే అన్నాడు గదా! బీసీలు ఇద్దరేనా ఉన్నది? ఇద్దరే గదా! ఓకే. ఆ! ఇద్దరు మంత్రులే. అంతే. హ్మ్. మరి అంటే ఇప్పుడు క్యాబినెట్ ఎక్స్‌పాన్షన్‌లో ఇంకొకరికి ఇస్తారేమో. అవును. పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ. అంటే ఇదంతా ఏ గవర్నమెంట్ ఏర్పడ్డా గూడా అగ్రకులాల ఆధిపత్యంలో ఉన్న గవర్నమెంట్సే వస్తున్నాయి. కనీసం కేసీఆర్ క్యాబినెట్‌లో కొంత ఎక్కువ అవకాశం వచ్చింది. సర్వే గూడా అనేది ఒక్క రోజులో సమగ్రంగా చేశాడు. కానీ ఆ బీసీ అని చెప్పడం వల్ల 30,00,000 మందిని ఏ కులంలో కలపాలనో అర్థం కాలే. బీసీ సంఖ్యలో కలిపారు. కానీ ఏ వాళ్ళు కులమో వాళ్ళు తెలవదు. వాళ్ళెవరు అనేది తెలవదు. అట్లాగే రెడ్డిలను రెడ్డి దాంట్లో కలిపారు. అందులో 300 కాపులు 3 జిల్లాలలో రెడ్లు అని పెట్టుకుంటారు. హ్మ్. హ్మ్. అది అక్కడ ఎటయిందో. ఇవన్నీ కొంచెం కన్‌ఫ్యూజన్ కానీ ఉంది. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ సీనియరే గదా! లీడరు. ఆయన బీసీ. హ్మ్. కొండ సురేఖ గూడా ఏం సీనియరే. చేస్తారు ఇప్పుడు? వాళ్ళకి తెలవదా? మరి ఇంత అంటే అన్యాయం జరిగితే వాళ్ళెవరు మాట్లాడతలేరు గదా! మాట్లాడితే పోతది కదా పదవి. సురేఖ ఏమో ఆమె ఇన్వాల్వ్ కాలేదు. ఎందుకంటే ఆ కమిటీలో లేదామె. హ్మ్. కనీసం ఆమె నోరున్నామె. కొద్దిగా గట్టిగా మాట్లాడగలుగుతది. ఏమన్నా ఇట్లాంటి అన్యాయాలు జరిగినప్పుడు ప్రశ్నించే గొంతు ఆమెది. అవును. కానీ పొన్నం ప్రభాకర్‌కి ఆ పరిస్థితి లేదు. రెండవది ఏందంటే, ప్రభాకర్ గారు కమిటీలో ఉన్నా గూడా ఆయన చెప్పుకోలేని పరిస్థితి. ఇప్పుడు రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో కాంగ్రెస్ 42% మేము టికెట్లిస్తాం అని ఎందుకన్నాడు అని ఇప్పుడు? చెప్తున్నారు. ఇదంతా ఈ వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్‌లో మేము 42% టికెట్లు ఇస్తామని చెప్పిండ్లా? లేకుంటే మేము 42% రిజర్వేషన్ కల్పిస్తామని జెప్పారా? హ్మ్. ఏమని జెప్పారు కామారెడ్డి డిక్లరేషన్‌లో? రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. రిజర్వేషన్ కల్పియడం అంటే పార్టీలను ప్రశ్నించడమా? అంటే నేను ఇయ్యను అని చెప్పడం. హ్మ్. మొన్న అసెంబ్లీలో అసెంబ్లీలో బీఆర్ఎస్ ఆ! ఇస్తదా? ఆ! బీజేపీ ఇస్తదా? అని ఆ! మాట్లాడిండ్రు. నువ్వు రిజర్వేషన్ జెయి ఎందుకియ్యరు? చట్టం జేస్తే? ఇప్పుడు అవును. ఇట్లా చచ్చినట్టు ఇయ్యాల్సొస్తది అంటే రిజర్వేషన్ చేస్తే. అంటే కానీ ఇప్పుడు ఒక ఇమ్మెచ్యూర్డ్ మెంటాలిటీతోని అట్లా మాట్లాడతాడు రేవంత్ రెడ్డి. హ్మ్. అదొక అపరిపక్వత గల మెంటాలిటీ. ఎందుకంటే నువ్వు చట్టమే జెయ్యి. అడుగుడెందుకు?